నమస్తే. పెద్దరికము అన్నది ఒక మనిషికి ఇస్తే వస్తుంది. మనము పెద్దవాడు అని చెప్పేసి గౌరవించి నమస్కారం అంటే అతనికి పెద్దరికం. అతను లాక్కుంటాను అని చూస్తే అది పెద్దరికం కాదు, అది గూండాగిరి అవుతుంది. ఆ వ్యక్తిని ఎవరు గౌరవించారో ఎవరి దగ్గరికి రానియరు కూడా. అమెరికాకి లాగా ఖచ్చితంగా అమెరికా ప్రస్తుతం చేస్తున్న పని అదే. ఎందువల్ల అంటే అమెరికా ప్రస్తుతము ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీద నేను శాంక్షన్స్ పెడతాను, వాళ్ళ మీద పెడతాను, వీళ్ళ మీద పెడతాను, ఇక్కడి నుంచి లాగేసుకుంటాను, ఇక్కడి నుంచి పోగేసుకుంటాను అని చెప్పి అందరి మీద ఎగబడుతోంది. ఎవరు భరించడానికి రెడీగా లేరు. ఎవరి తలకాయ నొప్పులు వాళ్ళకున్నాయి, ఎవరి సావర్నిటీ వాళ్ళకుంది. సావర్నిటీ అంటే సార్వభౌమాధికారం. ఎవరి ఈగో వాళ్ళకుంది, ఏ దేశపు ఈగో ఆ దేశానికి ఉంటుంది. దాని లోపల వేలు పెట్టడం ఎంత మాత్రము సముచితం కాదు, మంచిది కాదు. అది ఏ దేశానికైనా చెడ్డ పేరు తీసుకొస్తుంది అటువంటి పని చేస్తే. అమెరికాకి పెద్ద దేశము, నేను నాటోకి పెద్ద అధిపతిని, నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే మాత్రం కుదరదు. ఈ రకంగానే అవుతుంది. ఏ రకంగా అవుతుంది? ఇండియా అయితే వాతలు పెడుతుందో ఆ వాతల్లాగా అవుతుంది. ఏం వాతలు పెట్టింది? 2 వాతలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. 2 వాతలు పిర్రలు, 2 వాచివేల వాతలు 2 ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఒక వాత యూకే తోటి అది చేసుకున్న FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇటీవలే చేసుకుంది. నిన్ననో మొన్న చేసుకుంది. అది దాదాపు అంటే BBC ప్రకారం ఎంత అంటే 6 బిలియన్ యూరోస్ అని చెప్తుంది. ఇండియన్ ఎవరైతే అంటే ఫారెన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో అది చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే 6 బిలియన్ యూరోస్ అని ఒక చెప్తున్నారు. అది మేము చేసుకున్న అగ్రిమెంట్లో ఒక భాగం మాత్రమే. BBCకి దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ అది చెప్తుంది. అంతే తప్పించి నేను చేసుకున్న దాంట్లో ఒక భాగం మాత్రమే అని వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్దది. దాని లోపల చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎంతోమంది ప్రధానులు అక్కడ ఉండి చేయలేని పని స్టార్మర్ ఎవరైతే ప్రస్తుతపు ప్రధాని ఉన్నాడో అతను చేసి చూపించగలిగాడు. దానికి మోదీ మన ప్రధాని ఉన్నారు, ఆయన సహకారం చాలా ఉంది. దీనివల్ల బ్రిటన్కి కానివ్వండి, ఇటు ఇండియాకి భారత్కి కానివ్వండి ఎంతో లాభం ఉంది. అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చు. టెకీస్ అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు సులభంగా వెళ్ళి రావచ్చు. స్టూడెంట్స్కి ఎంతో మంచి మేలు చేస్తుంది. తర్వాత వ్యాపారం విషయంగా ఎంతో ఎక్కువగా ఉండే ట్యాక్సెస్ మొత్తం అన్నీ కూడా తగ్గుతాయి. ఆ ట్యాక్సెస్ అన్నీ తగ్గి కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ కానీ అక్కడి నుంచి ఇంపోర్ట్స్ కానీ మొత్తం అంతా కూడా సులభతరం అవుతాయి. ఇక రెండవది, అమెరికాకి బాగా కాలుతున్న విషయం ఏంటంటే తాను రష్యాకి ఎవరు ఏమీ సప్లై చేయదు, రష్యా మీద విపరీతంగా శాంక్షన్స్ ఉన్నాయి, ఎవరు దానికి ఏమీ సప్లై చేయదు, దాని నుంచి ఏమి సహాయం తీసుకోవద్దు, ఎటువంటి ఇంపోర్ట్స్ కూడా చేసుకోవద్దని గట్టిగా చెప్పిన తర్వాత కూడా భారత్ దాదాపు HMX గ్రెనేడ్స్ $14 మిలియన్ విలువ చేసే ఎక్స్ప్లోజివ్స్ గ్రెనేడ్స్ని రష్యాకి సప్లై చేసింది. చాలా పెద్ద మొత్తం. $14 మిలియన్ అంటే చిన్న మొత్తం కాదు, చాలా చాలా ఎక్కువ మొత్తము. ఒక ఉక్రెయిన్తో జరుగుతున్న ఒక యుద్ధంలో ఒక భాగం అంతా కూడా ఈ పర్టికులర్ గ్రెనేడ్స్ మాత్రము మేనేజ్ చేయగలుగుతాయి. అంత పెద్ద మొత్తాన్ని అఫ్కోర్స్ ఇదంతా రష్యా తీసుకెళ్ళిన ఈ గ్రెనేడ్స్ అన్నింటినీ అక్కడ పోయి మైన్స్లోనే ఎక్కడో యూజ్ చేసుకోదు కదా. ఖచ్చితంగా అది యుద్ధానికే యూజ్ చేసుకుంటుంది కూడా. ఇది వాళ్ళకి మింగుడు పడడం లేదు. అందుకోసం అని చెప్పేసి ఇండియా మీద కూడా శాంక్షన్స్ మేము పెడతాము అని చెప్తే నీకు కావాల్సింది చేసుకో అని చెప్తోంది. రేపు జూలై 31 నుంచి శాంక్షన్స్ భారత్ మీద కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ శాంక్షన్స్ కనుక స్టార్ట్ అయితే భారత్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఇంకొక బాంబు వేయడానికి ప్రయత్నించాడు ట్రంప్. అది బాంబు ఏంటంటే యూకే తోటి ఈ అగ్రిమెంట్ FTA ఏదైతే భారత్ చేసుకున్న తర్వాత దాదాపు అదే టైంలో కొంచెం తర్వాత భారత్ టెకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అమెరికన్ కంపెనీస్లో పనిచేయడానికి వీల్లేదు. అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా ఎందుకు భారత్ టెకీస్ని CEO లాంటి పొజిషన్స్లో తీసుకుంటున్నారు? ఖచ్చితంగా తీసుకోవడానికి వీల్లేదు. అమెరికన్స్ లేరా అటువంటి పొజిషన్లు? అంతా చదువుకున్న వాళ్ళు లేరా? అమెరికన్స్ మాత్రమే తీసుకోవాలి. చైనాలో కంపెనీ పెడుతున్నారు, ఇంకెక్కడికి వెళ్ళి ట్యాక్స్ రిహాబిలిటేషన్ తీసుకుంటున్నారు. మొత్తం టెకీస్ నందరినీ కూడా భారత్ నుంచి మీరు తీసుకుంటున్నారు. ఇంకా ఎంత మాత్రం కుదరదు అటువంటిది. ఇప్పటి నుంచి మొత్తం అంతా అమెరికన్స్ని మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు. అంటే
ప్రెషరైజ్ చేయడం అనమాట, ఇండియాని ప్రెషరైజ్ చేయడం. మోదీ దీన్ని తీసి పక్కకి పెట్టేశారు. దాన్ని నేను ఎంత మాత్రం వినను. నువ్వు ప్రెషరైజ్ చేసి బలవంత పెట్టి బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం కుదిరే పని కాదు ఇది, ఎంత మాత్రము కాదు. నువ్వు కావాలి అనుకుంటే కనుక వచ్చి కూర్చో, ఎక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడదాం, దాన్ని ఏదో ఒకటి తేల్చుకుందాం, అంతే తప్పించి నువ్వు బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రము ఎంత మాత్రము వీలేదు, తగదు, నేను మాత్రం తలకాయ వంచను అని చెప్పి ఇంప్లైడ్గా చెప్పడం జరిగింది. యాక్చువల్గా మోన్సాంటో విత్తనాలని ఇండియాకి సప్లై చేస్తాను, పురుగులు పెట్టిన ఆవు పాలని లేకపోతే గేదె పాలని లేదా పాల ప్రొడక్ట్స్ని ఇండియాకి సప్లై చేస్తాను, ఇండియాలో వాడుకోండి అని చెప్పి ఎఫ్టీఏలో, అంటే అమెరికాకి ఇండియాకి మధ్యలో ఏదైతే ఎఫ్టీఏ జరగాలో ఎఫ్టీఏ కోసం పెడుతున్న బలవంతపు అగ్రిమెంట్లో బలవంతంగా ఇండియా అగ్రి చేయాల్సిందే అని చెప్పేసి ఏదైతే పెడుతోందో దాన్ని ఇండియా అగ్రి చేయడం లేదు. మోన్సాంటో విత్తనాలు మొత్తం అంతా ఆర్టిఫిషియల్ విత్తనాలు, అవి ల్యాబ్లో తయారవుతున్న సింథటిక్ విత్తనాలు. ఆ విత్తనాలు తీసుకొచ్చి వేస్తే తిన్న పశువులు చచ్చిపోతాయి, తిన్న మనుషులు చచ్చిపోతారు. చాలా పెద్ద అజిటేషన్ కూడా అయింది దాని మీద, చాలామంది చూసే ఉంటారు. మోన్సాంటో అన్నది విత్తనము, భూమి అన్నది ప్రకృతికి సంబంధించింది, మోన్సాంటోకి సంబంధించింది కాదు అని చాలా పెద్ద అజిటేషన్ అయింది. అంత ప్రెషరైజ్ చేసి అంత బలవంతంగా తీసుకొచ్చి భూమిని సర్వనాశనం చేస్తుంది మోన్సాంటో లాంటి కంపెనీస్ అన్నింటి దగ్గర నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఎఫ్టీఏ ద్వారా అమెరికా తీసుకొచ్చి ఇండియాలో వాటిని పెడదాము అని. బ్రెజిల్ దగ్గర నుంచి చెరుకు తీసుకొస్తుంది, ఆ చెరుకు అక్కడి నుంచి 5 పైసలకి తీసుకొచ్చి మనకి రూపాయి కమ్మడానికి ట్రై చేస్తుంది. దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి తన దగ్గర ఏదో ప్రాసెస్ చేస్తున్నానని చెప్పేసి మిషన్లో తీసుకెళ్ళి పెడుతుంది, మొత్తం అంతా తీసుకొచ్చి చక్కెరని ఇక్కడ అమ్ముతుంది. అది బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి ఇండియా చేసుకోలేదా? మనం చేసుకోలేమా? బ్రహ్మాండంగా చేసుకోగలుగుతాం. దానికి మధ్యలో అమెరికా చెయ్యి ఎందుకు? అవసరం లేదు. ఊరికనే చెయ్యి అట్లా పెట్టినందుకు వాళ్ళు దానిలో నుంచి లాభం పొందుతున్నారు అధిక మొత్తాల్లో. ఇట్లాంటివన్నీ కూడా ఇండియా ఒప్పుకోవడం లేదు. అందుకని ఆ ఎఫ్టీఏ మూలగబడి ఉంది. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతుందో యుఎస్ఏకి ఇండియాకి మధ్యలో జరగవలసిన ఆ అగ్రిమెంట్ మూలగబడి ఉందన్నమాట. అది ముందరికి జరగట్లేదు. ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది అని చెప్పేసి దాన్ని అట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ జరగడం లేదు. హార్లే డేవిడ్సన్ కూడా దీనికి ఒక రీజన్. హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిల్స్ మనం అందరం చూసే ఉంటాము. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దాని మీద ముందర 100% ట్యాక్స్ ఉండేది, దాన్ని 70%, అంటే ట్రంప్ రిక్వెస్ట్ మీద దాన్ని 70% చేస్తారు, ప్లీజ్ ఇంకా తగ్గించండి అన్నాడు. అంటే 50% చేస్తారు, ప్లీజ్ ఇంకా తగ్గించండి అంటున్నాడు. ఇంకెంత తగ్గిస్తారు? ఇంకా తగ్గించేది లేదు, నీకు ఇష్టం ఉంటే అమ్ము, లేకపోతే తీసుకెళ్ళిపో వాపస్ అని చెప్పేసి మోదీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇట్లాంటివన్నీ వాళ్ళకి అటువంటివన్నీ జరగడం వల్ల మోదీ మీద లేదా ఇండియా మీద ట్రంప్కి కడుపులో మంటగా ఉంది. యూకే ఎఫ్టీఏ విషయంలో ఇంకా కడుపు మంట పెరిగింది. ఇప్పుడు హెచ్ఎంఎక్స్ లాంటి గ్రెనేడ్స్ సప్లై చేయడం వల్ల, రష్యాకి సప్లై చేయడం వల్ల కడుపులో ఇంకా మంట మండింది. రష్యాని బలవంతంగా ఒప్పించండి, లేకపోతే మీ మీద శాంక్షన్స్ పెడతామని చెప్పేసి అమెరికా ఇప్పుడు బెదిరిస్తున్నారు. అదే ఎందుకు ఒప్పించవలసిన అవసరం ఏంది? నువ్వు నాతోటి ఎట్లాగో ఫ్రెండ్షిప్ చెయ్యవు, నీకు అటొక్కాలు ఇటొక్కాలు, అటో చెయ్యి పెట్టి నీ వ్యవహారం నువ్వు నడుపుకుంటావు. నాతోటి లాయల్గా ఉన్న రష్యాతోటి నేను ఎందుకు యుద్ధం పెట్టుకోవాలి? వాళ్ళతోటి ఎందుకు కోరి నేను జగడం పెట్టుకోవాలి? నీకోసమా? తప్పు ఎంత మాత్రం జరగదు అని ఇండియా వాళ్ళకి ఇంప్లైడ్గా చెప్తోంది. అది ట్రంప్కి కడుపులో మండుతోంది. ఇంకో విషయం ఏంటంటే, ట్రంప్ తన అమెరికన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, గూగుల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అడోబ్ కానివ్వండి, ఇటువంటి కంపెనీస్ అన్నింటినీ కూడా హెచ్చరించాడు, బెదిరించాడు. ఎట్లాగైతే యాపిల్ని బెదిరించాడో, ఇండియాకి వెళ్ళి మీరు కనుక పెట్టుకుంటే మీ మీద టారిఫ్స్ భయంకరంగా ఉంటాయి అని, అదేవిధంగా ఈ కంపెనీస్ కూడా బెదిరించాడు, మీరు ఇండియన్ టెకీస్ని తీసుకోవడానికి ఎంత మాత్రం వీల్లేదు అని. నిజానికి ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఒకవేళ ఈ బెదిరింపుని ఈ కంపెనీస్ తీసుకుంటాయా లేకపోతే తుంగలో తొక్కుతాయా? ఒకవేళ తుంగలో తొక్కితే ఏం పర్వాలేదు, తుంగలో తొక్కకపోయినా కానీ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. నిజంగా ట్రంప్కి ఈ విషయంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇండియన్ టెకీస్ అందరూ కూడా ఇండియాకి తిరిగి వచ్చారు అంటే అటువంటి కంపెనీస్ ఇండియాలో డెవలప్ చేయడము ఎంత మాత్రము కష్టం కాదు, చాలా ఈజీగా డెవలప్ చేసేసేసి. ఎందుకంటే పూర్తిగా ట్రైన్ అయి ఉన్నారు అక్కడ మన టెకీస్ అందరినీ కూడా. మెడల్ పెట్టి బయటికి తోసేస్తుంటే వాళ్ళు బయటికి ఇంకెక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా భారత్కి తిరిగి వస్తారు. భారత్లో మేక్ ఇన్ ఇండియా పూర్తి స్వింగ్లో ఉంది, అద్భుతమైన స్వింగ్లో ఉంది.
ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకుని నడుపుతున్నారు. అందులో ఇక్కడ గూగుల్ లాంటిదో ఇంకోటో ఇక్కడ డెవలప్ చేయడం అనేది పెద్ద విషయమేం కాదు.